హైదరాబాద్ టీ బన్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే నీలోఫర్ గుర్తొస్తుంది. అవునండి. నీలోఫర్ చాయ్ బన్ చాలా ఫేమస్ అనమాట. నేను ఈ మధ్య షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ చూశాను. చాలా రోజులు చూస్తున్నాను. చాలా బావుంటుందని చెప్తున్నారు గానీ, నేనెప్పుడు ఇన్ని సార్లు హైదరాబాద్ వచ్చినా గూడా నేనెప్పుడు టేస్ట్ చేయలేదు. సరే ఈరోజు వెళ్దాము అనేసి వెళ్ళామనమాట. నిజంగా పర్సనల్‌గా మేము ట్రై చేసాము. చాయ్ బన్ను ఎంత టేస్ట్ ఉందంటే అసలు అంత టేస్ట్ ఉంది. ఇన్ని రోజులు నేను ఎందుకు వెళ్ళలేదా అనిపించింది. మనం ఇక్కడ ఆర్డర్ ఆన్‌లైన్‌లో అయినా తీసేసుకోవచ్చు, డైరెక్ట్‌గా అయినా తీసేసుకోవచ్చు. సో, ఇక్కడ చాయ్ బన్నే కాదండి, డిఫరెంట్ కేక్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. హాఫ్ కేజీ, కేజీ కేక్స్ కూడా ఉన్నాయి. చాక్లెట్ కేక్ అని, కోకోనట్ కేక్స్ అని ఇలాంటివన్నీ ఉన్నాయి. సింగిల్ పీసెస్ కూడా ఇస్తారనమాట. సో, బిస్కెట్స్ కూడా చాలా వెరైటీ బిస్కెట్స్ ఉన్నాయి ఇక్కడైతే. సో, జామ్ అని ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈ నీలోఫర్ అంటేనే మెయిన్ చాయ్ బన్ అనమాట. ఇక్కడ నైట్ టైమ్స్ అయితే మేము 11:30కి రీచ్ అయ్యాము నైట్. బట్ నైట్ టైమ్స్ అయితే మనకి కోవా బన్ ఉండదంట. మార్నింగ్ 3-5 అయితే కోవా బన్ కూడా ఉంటుందంట. సో, మేమైతే రియల్గా అసలు వెళ్ళి టేస్ట్ చేసాము. బన్ను టీ అయితే అసలు ఆ బన్ను మధ్యలో బటర్ పెట్టి ఇచ్చారండి. అసలు ఎంత స్మూత్ ఉందంటే అసలు అట్లా నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది, అంత బాగుందండి. టీలో అలా డిప్ చేసి అలా తింటుంటే అబ్బా ఎంత బాగుందో, ఇన్ని రోజులు మిస్ అయ్యామా అనిపించింది నాకైతే. చాలా బాగుందండి. బట్ మేము వెళ్ళింది అయితే లక్కడీ కపుల్ బ్రాంచ్. హైటెక్ సిటీలో కూడా పెట్టారనమాట. మెయిన్ బ్రాంచ్ వచ్చి లక్కడీ కపుల్. సో, అక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళండి, ఇక్కడ దగ్గర అయితే ఇక్కడ వెళ్ళొచ్చు. సో, మీరైతే వెళ్ళిన వాళ్ళు టేస్ట్ చేస్తే మీకు ఎలా అనిపించింది నా కామెంట్లో చెప్పండి. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి, నిజంగా చెప్తున్నాను. చాలా టేస్ట్ ఉంది. ఇక్కడ టీ పౌడర్ కూడా అమ్ముతారనమాట. వాళ్ళు చాయ్ పౌడర్ ఉంటుంది కదా, వాళ్ళు చేసేది హాఫ్ కేజీ, పావు కేజీ, కేజీ ఉంటుంది. పావు కేజీ వచ్చేసి 150 రూపీస్ ఉంటుందన్నమాట. సో, బన్ పార్సిల్ కూడా ఇస్తారు. సో, మీరు మాత్రం హైదరాబాద్ వస్తే కంపల్సరీ వెళ్ళండి, ఎవ్వరు మిస్ చేసుకోకండి. బాయ్ అండి.